తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ టవర్స్ పథకం కింద తొలి విడత గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నిరుపేద కుటుంబాలు కూడా గౌరవప్రదమైన జీవితం గడపాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, అందుకే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతం పరిధిలో మొత్తం 1,00,000 G+ ఇళ్లను దశల వారీగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు మొదటి విడత కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 8,000 ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ 16 నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో కూడా ప్రాజెక్టులకు కావాల్సిన ప్రభుత్వ స్థలాల సేకరణ, గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో కూడా ఈ మోడల్ ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టడం విశేషమన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ, భూమి విలువతో కలిపి 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పైగా ఎంపికైన ప్రతి లబ్ధిదారుడికి 20 నుంచి 22 గజాల అన్డివైడెడ్ షేర్ స్థలాన్ని ఉచితంగా వారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసివనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ రూపకల్పన, నాణ్యతా ప్రమాణాలు ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అర్హులైన నిరుపేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అభ్యర్థులు తమ స్వంత నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 10వ తేదీలోపు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన 10,000 డిపాజిట్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మొద్దని కోరారు. పరిశీలనలో అర్హత సాధించని వారికి వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని 1000% డిజిటల్ విధానంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించిన నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే రీఫండ్ అవుతుంది. ప్రజల సొమ్ముకు సంపూర్ణ భద్రత ఉంటుందని, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల విషయంలో అత్యంత పారదర్శకత, బాధ్యతతో పనిచేస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాగా ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి 11 లక్షల ఖర్చవుతుందని సర్కార్ అంచనా వేస్తోంది. ఇందులో 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుండగా 6 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. అంటే అర్హత పొందిన లబ్ధిదారులు 6 లక్షలు చెల్లిస్తే భూమి విలువతో కలిపి 40 నుంచి 60 లక్షల విలువైన ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు.